మరి అనేక సంఘాలను స్థాపించి ప్రభు సేవలో ముందుకు సాగుతున్న దైవజనులు కిషోర్ బాబు గారిని మనం మరి ఆహ్వానించి వాక్యానికి ఆహ్వానించుండగా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన దయా సంకల్పాన్ని బట్టి ప్రభువు జ్ఞాపకం చేసుకుని రాత్రి మీతో కలిసి ప్రభువుని ఆరాధించే బాధ్యతను ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు విజయబాబాయ్ గారికి, అమ్మగారికి, అలాగే ప్రసన్న బాబుకి, సంఘ బిడ్డలకు, కూడి వచ్చిన సేవకులకు, విశ్వాసులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మూలవాక్యం యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తుతిస్తూ ప్రార్థనలో ఉందాము. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హోలీ ల్యాండ్ మినిస్ట్రీస్ తరపున 28, 29, 30, 31 సభలను గత 2 మాసాల నుంచి అనౌన్స్మెంట్ చేసే డేట్లు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎన్నో చోట్ల సభలు వర్షాల వల్ల ఆటంకమయ్యి ఆగిపోయినాయి. కానీ ఈ సభలు ఇలా జరగడానికి మీరు చూపిన దయని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ కూటం నుంచి ముగింపు కూటం వరకు చక్కగా జరగడానికి సహాయం చేయండి. ముందు దైవజనులను వాడుకున్నారు. మోషే జీవితంలో నుంచి అనేక విషయాలు మా అందరితో మాట్లాడారు. అలాగే నలుపునే నన్ను కూడా నిలవబెట్టుకుని నాతో మాతో అందరితో ముఖాముఖిగా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ శ్రద్ధగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా చక్కగా కూర్చోండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో రోజులు కష్టపడి ఎంతోమంది బిడ్డలు శ్రమపడి ఏర్పాటు చేసిన ఈ సభలు ప్రతిదినము 3-4 గంటలు మాత్రమే జరుగుతాయి. ఈ 3-4 గంటల కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మీటింగ్ జరిగిస్తూ ఉన్నారు. కనుక శ్రద్ధగా దేవుడి మాటలు విని
ఆత్మీయంగా దేవుడి మేలు పొందుకుందాం. నమ్మిన వారంతా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానిస్తున్న ధ్యానాంశము కోల్పోయిన దానిని తిరిగి పొందుకొనుట. ఒకసారి అందరూ చెప్పండి, కోల్పోయిన దానిని. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి, కోల్పోయిన దానిని తిరిగి పొందుకొనుట. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దైవజనులు విజయబాబాయ్ గారిని దేవుడు పిలిచినప్పుడు వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి పాస్టర్ గారు చెప్పినట్లు ఐగుప్తీ ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నట్లు అంత అర్హత రావటానికి ముందు మోషే సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రావీణ్యత సంపాదించుకుని విద్యతో పాటు అధికారాన్ని కూడా సంపాదించుకుని కోల్పోయిన దానిని తిరిగి పొందుకునుట. చాలాసార్లు కొన్ని కోల్పోతాం. కొంతమంది ధనాన్ని కోల్పోతారు, కొంతమంది విశ్వాసాన్ని కోల్పోతారు, కొంతమంది ఆత్మీయతను కోల్పోతారు, కొంతమంది ఆరోగ్యాన్ని కోల్పోతారు, కొంతమంది శాంతిని కోల్పోతారు, కొంతమంది దేవుని పిల్లల నెమ్మదిని కోల్పోతారు. ఇవన్నీ తిరిగి పొందుకునే పనిలో మనం ఉండాలి. ఈ రాత్రి నువ్వు ఏది కోల్పోయావో తిరిగి దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని పిల్లరా, మనం చదివిన వాక్య భాగంలో ఒక విశేషమైన పదాన్ని మనం చదివాం. దేవుడు యోబుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ప్రభు యోబుతో మాట్లాడిన ఆ మాటలు యోబు తెలియచేస్తున్నాడు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు ఎవరు? నీతిమంతుడు. అతడు ఎవరు? యథార్థవంతుడు. అతడు ఎవరు? దాతృత్వం కలిగిన వాడు. అతడు ఎవరు? పాపము లేనివాడు. అంత పరిశుద్ధుడు, నీతిమంతుడు, ధనవంతుడు, జాలి కలిగిన వాడు. అంత గొప్ప మహాభక్తునికి శ్రమ కలిగింది. తన భార్యను, తన యొక్క పిల్లలను, తనకు కలిగిన యావదాస్తిని కోల్పోయి సమస్తానికి దూరమైపోయి, దేవుని పిల్లరా, కోట్లకు పడగెట్టిన వ్యక్తి, ఎంతో వైభవాన్ని అనుభవించిన వ్యక్తి చివరకు ఒక్కడే మైదానంలో ఉండిపోయి బూడిదలో పండుకుంటూ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి నెమ్మది లేక అల్లాడిపోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని పిల్లరా, యోబు తన జీవితంలో కలిగిన శ్రమను బట్టి తన భార్య చూసి యోబు దగ్గరకు వచ్చి యోబుతో ఇలా మాట్లాడుతుంది. ఏమయ్యా, పిల్లలను కోల్పోయావు, వారు నీకు దూరం అయిపోయారు, పనివాళ్లను కోల్పోయావు, సకల సంపదలు కోల్పోయావు, పంట పొలాలను పాడు చేసుకున్నావు, చివరికి ఒక్కడవే మిగిలిపోయావు, ఇంకా నీ శరీరం అంతా కూడా పాడైపోయింది. ఇంత దిగజారిపోయినా కూడా నీవు నీ దేవుణ్ణి దూషించి మరణమైపో అని ఒక మాట అంటే, అంత బాధలో ఉండి కూడా ఆయన ఒకే ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవాకు స్తుతి కలుగునుగాక. ఎంతమంది చెప్పగలుగుతాం? మనం ఎంతమంది చెప్పగలుగుతాం? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు జీవితంలో తాను చెప్పాడు, తన భార్య అలా దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, ఓయ్ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. అంత బాధలో ఉండి కూడా భార్యనైనా ఒక మాట అన్నాడు కానీ దేవుణ్ణి నిందించలా. అందుకనే దేవుడు యోబుకు మరలా క్షేమస్థితినిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. దేశంలోనే గనుడు, దేశంలోనే గొప్పవాడు, భక్తిపరుడు, అలాంటి వ్యక్తికి శ్రమలు వచ్చినాయి.
ఆ శ్రమలను జయించడానికి విశ్వాసం అనే కవచాన్ని ధరించుకుని భక్తి విషయంలో ఎక్కడా జారిపోకుండా, ఆత్మీయతలో లోపం లేకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు. యోబు యొక్క స్థితిని తెలుసుకున్న తన స్నేహితులు యోబు దగ్గరకు వచ్చి మొదట మంచిగానే మాట్లాడారు, కానీ తదుపరి తనతో మాట్లాడటం ప్రారంభించారు. ఏ దోషం లేకపోతే, ఏ తప్పిదం లేకపోతే, ఏ పాపం లేకపోతే నీ స్థితిలా ఎందుకు మారిపోతుంది? యోబును నొప్పించే మాటలు, బాధ పెట్టే మాటలు, గాయమును పెద్ద చేసే మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు ఏమీ అనలేక తల్లడిల్లిపోయి ఒకరోజు ఏడ్చాడట. ఎందుకు ప్రభా నన్ను పుట్టించావు? నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నన్ను చంపేస్తే పోయేదే. ఈ భూమి మీద బ్రతికి వైభవాన్ని అనుభవించి దానికంటే కఠినమైన మహాశ్రమలను అనుభవిస్తున్నాను. ఎందుకు ఈ జీవితం? నా ఇంటి ముందు కుక్కలు తోలడానికి కూడా పనికిరాని వ్యక్తులు వచ్చి నన్ను ప్రశ్నిస్తూ, బాధ పెడుతూ, నెమ్మది లేకుండా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావని యోబు ఎంత దుఃఖపడ్డాడో, వేదన పడ్డాడో. కానీ తన విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలం దేవుని బిడ్డలారా, రక్షించబడి మారు మనసు పొంది విశ్వాసంతో జీవించి దేవుణ్ణి వెంబడిస్తున్న నీ జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని జయించడానికి ఓర్పు, భక్తి, ఆత్మీయత మనకు కావాలి. వాటిని కవచాలుగా ధరించుకొని పోరాటం చేసినప్పుడు ఎలాగైతే శ్రమలు మన వెంబడించినాయో అలాగే అవి ఓడిపోయి వెళ్ళిపోతాయి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడా విశ్వాసంలో జారిపోలేదు. విశ్వాస విషయంలో దేవుని పిల్లరా యోబు బహుబలంగా ఉండిపోయాడు. ఆ విశ్వాసమే ఆయన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయటం ప్రారంభించారు. స్నేహితులే శత్రువులుగా మారిపోయాడు, బంధువులే రాబంధువులుగా మారిపోయారు. ఆత్మీయులందరూ అవమానిస్తున్నారు. స్థానికులు, ప్రజలందరూ కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఎవరు చూసినా యోబును చిన్న చూపు చూస్తున్నారు. ఆయనలో ఏమాత్రం కూడా దేవుని పిల్లరా భక్తి విషయంలో దేవుని మీద ఆయనకున్న మమకారం కానీ, భక్తి కానీ ఎక్కడా కూడా సన్నగిలిపోలేదు. కానీ యోబు కొన్నిసార్లు బాధించబడ్డాడు. సహజంగా మన ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట మనం తీసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించింది. పొగిడినప్పుడు సంతోషపడతాం, గాయాలు చేసే మాటలు విన్నప్పుడు బాధపడతాం. రెండూ భరించేవాడే క్రైస్తవుడు. స్తోత్రం కలుగునుగాక. పొగిడినప్పుడు పొంగిపోకూడదు, దూషించినప్పుడు కృంగిపోకూడదు. ఈ రెండు విషయాలు నిలబడినవాడు దజ్జాగా ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనకంజి వేయరు. స్తోత్రం కలుగునుగాక. యోబు వేదనలో ఉన్నాడు, కానీ ఆయన విశ్వాస జీవితంలో ఒకటి, నాకు దేవుడు ఏనాటికైనా మంచి రోజులు ఇస్తారు అనే నిరీక్షణ ఆయనకు కలదు. ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. యోబా, నేను నిన్ను దీవించాలనుకున్నాను, ఆశీర్వదించాలనుకున్నాను, మరలా నీకు వైభవాన్ని ఇవ్వాలనుకున్నాను. కానీ నువ్వు ఒక పని చేయాలి, నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయన్నారు. ఏమండి, ఎవరన్నా ఒక మాట అన్నవాళ్ళు మన కళ్ళ ఎదుట పడితే పొళ్ళు కొరుక్కుంటాం, కళ్ళు ఎర్రచే చూస్తాం, బెగపట్టుకుని చూస్తాం. ఎంత కోపం అంటే సెల్ఫ్ కంట్రోల్ అవటానికి చాలా కష్టమైద్ది. కానీ యోబు జీవితంలో ఆ మాట దేవుడు చెప్పినప్పుడు చిత్తమయ్యా అన్నాడు. తనకు కూడా బాధ అనిపించుండొచ్చు. గాయాలు చేసి, ఓ పాపాత్ముడా, ఎందుకు ఇంత పాప పనులు చేసి ఈ శ్రమను తెచ్చుకున్నావు? ఎందుకు ఈ కర్మ నీకు వచ్చింది? ఎంత వైభవాన్ని అనుభవించిన వాడు ఈ స్థితికి వెళ్ళిపోవడానికి? ఎన్ని తప్పులు చేస్తే ఈ జీవితం నీకు వచ్చిందని ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా ఆ మాటలన్న వారి కోసం దేవుడు ప్రార్థించమన్నాడు. దూషించిన వారి కోసం ప్రార్థించమన్నారు, అవమానించిన వారి కోసం ప్రార్థించమన్నారు. ఈ రాత్రి దేవుడే నీతో మాట్లాడితే, ప్రభువే నీతో చెబితే నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు చేయగలుగుతావా? నువ్వు మొర్రపెట్టగలుగుతావా? విజ్ఞాపన చేయగలుగుతావా? యోబు చేశారు. దేవుడు ఏదైతే తన స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేయమన్నారో యోబు మోకరించి దేవునితో మాట్లాడటం ప్రారంభించారు. ప్రభా, వీరిని దీవించండి, వీరిని బలపరచండి,
వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. ఏదైతే నీకు విరోధంగా చేసిన తప్పులు ఉన్నాయో అవన్నీ క్షమించమని యోబు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కానీ వాళ్ళ క్షేమం కంటే యోబు క్షేమాన్ని దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. నమ్మిన వారంతా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా. యోబుకు తెలియదు వారి కోసం ప్రార్థన చేస్తే ఈయనకి క్షేమం వచ్చిందని. తెలిస్తే ముందే చేసేవాడేమో. మన జీవితంలో దేవుని పిల్లరా, మన కోసమే మనం ప్రార్థన చేసుకుంటాం, మన కోసమే మనం ప్రయాసపడుతూ ఉంటాం, మన కుటుంబం కోసమే మనం ఆరాటపడుతూ ఉంటాం. ఏ యోబు భార్యనైతే యోబును అవమానించి దూషించి నిందించి వైఫ్ నైఫ్గా మారిపోయి గాయాలు చేసి కన్నీటిమయం చేసి దేవుడి పిల్లరా సాటి అయిన సహాయం ఇచ్చిన తన భార్య మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. యోబు యొక్క క్షేమాన్ని చూసి తెలుసుకుందో మళ్ళీ రావటం ప్రారంభించారు. దూషించిన వారందరూ రావటం ప్రారంభించారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ రావటం ప్రారంభించారు. యోబుకి ఏది అవసరమో తేవటం ప్రారంభించారు. యోబు ఇంటిలో లెక్క చూస్తే మొదటి ఉన్నదానికంటే రెండంతలు దేవుడిచ్చాడట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. బాధల్లో కృంగిపోవసరం లేదు. మన ప్రభు మన పక్షాన ఉన్నాడు. మన దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. మన దేవుడు కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. కోల్పోయిన దాన్ని పొందుకోవాలన్నా, కోల్పోయిన దాన్ని సంపాదించుకోవాలన్నా, ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో తిరిగి దానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నా నీ జీవితంలో కన్నీటి ప్రార్థన అవసరము. యోబులో ఎక్కడా కూడా సన్నగిల్లిపోయిన స్థితి కనపడలా. కొంతమంది విశ్వాస జీవితంలో బాప్తిసం పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దేవుడి మందిరానికి వచ్చిన తొలి దినాల్లో ఎంతో ఆత్మీయంగా విశ్వాసంతో భక్తి చేయటం ప్రారంభిస్తారు. రాను రాను తినగా తినగా గారెలు చేదన్నట్టు కొంతమందికి క్రమశిక్షణలో లోపం వస్తుంది, ఆత్మీయతలో లోపం వస్తుంది, పరిచర్యలో లోపం వస్తుంది. లూసిఫర్కి వచ్చిన గర్వం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. పరలోకంలో దేవుని పిల్లరా, దేవుడు దూతలను 3 భాగాలు చేశారు. ఒకటి సంగీతములు వాయించే దూతలను ఒక భాగం చేశారు. 2 వర్తమానాలు అందించే దూతాగణాలు. 3 యుద్ధాలు చేసే దూతాగణాలు. 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక సంగీతములు వాయించే దూతాగణాలకు లూసిఫర్ని హెడ్గా పెట్టి దేవుడి పిల్లరా వీరందరూ నువ్వు నడిపించు అని అప్పగించాడు ప్రభు. మికాయేలుకు దేవుడి పిల్లరా యుద్ధములు చేసే దూతాగణానికి మికాయేలుని హెడ్గా పెట్టి నీవు వీరందరినీ చూసుకోమని చెప్పారు. గాబ్రియేలుకు వర్తమానాలు అందించే దూతాగణాలకు గాబ్రియేలుని హెడ్గా పెట్టి వీళ్ళందరూ నువ్వే నడిపించుకో అన్నారు. పరలోకంలో దేవుని పిల్లరా ప్రభు సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నప్పుడు దేవుని దూతలు రెక్కలాడిస్తూ సప్త స్వరాలను బయటికి తీసుకొచ్చి పాటలు పాడుతున్నప్పుడు, అందరూ సంగీతములు వాయిస్తున్నప్పుడు పరలోకమంతా కూడా ఎంతంటే చెప్పలేనంత ఆనందంతో పరవశులైపోయేవాళ్ళు. ఒకానొక రోజు లూసిఫర్కి వచ్చిన ఒక ఆలోచన ఉంటే, నేనే లేకపోతే ఈ సంగీతమే ఉండదు, నేనే లేకపోతే ఈ ఆరాధనే ఉండదు, నేనే లేకపోతే ఈ మినిస్ట్రీనే ఉండదు, నేనే లేకపోతే ఈ వైభవమే ఉండదు అనుకున్నాడు వాడు. అనుకుని ప్రారంభించాడు పని. దేవుడి పిల్లరా, ఈ దేవుడిచ్చిన కృపను, ఆ కృపతో దేవుడి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. దేవుడిచ్చిన కృపను ఆ ప్రభువు మీద ఏలుబాటు చేయటం ప్రారంభిస్తే దేవుడు నేలమట్టం వరకు నరికి పారేశాడు. ఆకాశం నుంచి నేలమట్టు వరకు పడవేశాడు. తేజో నక్షత్రంగా ఉంది, వేకు చుక్కగా ఉంది, ఎంతో వెలుగుమయంగా ఉన్న ఆ లూసిఫర్ ఇప్పుడు చీకటిగా మారిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను లేకపోతే పాటలు పాడేవారు ఉండరు, నేను లేకపోతే సంగీతాలు వాయించేవాళ్ళు ఉండరు, నేను లేకపోతే పరిచర్య చేసేవాళ్ళు ఉండరు, నేను లేకపోతే మినిస్ట్రీ నడిపించేవాళ్ళు ఉండరు. దేవుని పిల్లరా, ఒకటే జ్ఞాపకం, నేను అనేది మనలో ఉండకూడదు. నేను చెప్తా, మా పరిచర్యలో నేను లేకపోయినా సేవ ఆగదు, నువ్వు లేకపోయినా సేవ ఆగదు, మీరు లేకపోయినా సేవ ఆగదు, ఎవరు లేకపోయినా ఈ పరిచర్య ఆగదు. ఇది దేవుని పని కాబట్టి ఆ క్షణంలో వాళ్ళ మనసు నొచ్చుకోవచ్చేమో, కానీ అరే ఇంత కష్టపడి కన్నీరు కాచి రేయింబగళ్ళు భార్యాభర్త పిల్లలను వదిలిపెట్టి పాస్టర్ గారితో పాటు జర్నీ చేస్తున్న మమ్మల్ని ఇంతలో తుంచేశాడు అనుకుంటారు వాళ్ళు.
కానీ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైద్ది. ఆసాబుకు అర్థం కాల. మొదట ఉపవాసాలు ఉండటం వ్యర్థం అనుకున్నాడు, ప్రార్థన చేయటం వ్యర్థం అనుకున్నాడు, నీతిగా ఉండటం వ్యర్థం అనుకున్నాడు. భక్తిని చూసినప్పుడు ఈయనకి ఆయాసం కలిగింది. ఇంత భక్త, ఇంత ప్రార్థన, ఇంత విశ్వాసమా, ఇంత నీత ఎందుకో? భక్తిహీనులకు యాతనలు లేవు, వాళ్ళకి ప్రయాస లేదు, వాళ్ళకి చింత లేదు, వాళ్ళకి ఇబ్బందులు లేవు. మాకైతే అన్ని కండిషన్సే. దేవుడు అన్నాడు, ఆసాబు రాయి రాని దేవుడు తీసుకెళ్ళి కొంచెం దేవుని ఆలయంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆలయంలోకి వచ్చిన తర్వాత దైవ దర్శనం ఇవ్వటం ప్రారంభించాడు. నువ్వెక్కడున్నావో తెలుసా? నర చేతిలో ఉన్నావు. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? కాలు జారు చోటునున్నారు. వాళ్లకు మరణం హఠాత్తుగా వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు అపాయాలు వస్తాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏం సంభవించినో తెలియదు. నీవైతే నా అరచేతిలో ఉన్నావు. నీకు క్షేమం ఉంది, నీకు నెమ్మది ఉంది, నీకు ప్రశాంతత ఉంది, నీకు ఆనందం ఉంది, ఆదరణ ఉంది. వాళ్ళ జీవితం అయోమయంగా ఉంది. వాళ్ళ వైపు చూస్తే నీ భక్తి పాడు చేసుకునేది. ఇలా మాట్లాడటం ప్రారంభించినప్పుడు అప్పుడు గుండెలు బాదుకుంటా అన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు అన్నాడు. అప్పుడు దాకా ప్రభు అవసరం లేదు, ఆరాధన అవసరం లేదు, మందిరం అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు, విశ్వాసం ఉపవాసం అవసరం లేదు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు మందిరంలోనికి వెళ్ళి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నీవు నాకుండగా ఈ లోకములో ఏది అక్కర్లేదు. స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణంగా మనం దేవుని వైపుకి మళ్ళించబడితే, సంపూర్ణంగా ప్రభువులో నిలబడగలిగితే మనలో ఒక ధైర్యం ఉండిద్ది. వెనక అప్పులు తరుముతున్నా, వెనక నిందలు తరుముతున్నా, వెనక అవమానాలు తరుముతున్నా, ముందు చూస్తే ఏమీ లేని అయోమయ పరిస్థితులు ఉన్నా కూడా ప్రభువు ఉన్నాడనే నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. గత 2 మాసాల నుంచి ఈ సభల కోసం ప్రార్థన చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి డైలీ వర్షం పడుతుంది. ఇక్కడ ఎలా ఉందో తెలియదు కానీ మా ప్రాంతాల్లో ప్రతిరోజు వర్షం పడుతుంది. కానీ దేవుని కృప ఏమిటంటే ఈ సభలను దేవుడు జయకరంగా నడిపించాలి. పాంప్లెట్లు వేయించారు, వాల్ పోస్టర్లు వేయించారు, దేవుడి పిల్లల ఫ్లెక్సీ బోర్డ్స్ కట్టారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి సంఘము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు. అన్య జనుల మధ్యలో నీ నామం మహిమపరచబడాలి. స్తోత్రం కలుగును గాక. దేదీప్యమానంగా జ్యోతులు వెలుగుతూ 100 మంది ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తుంటే పరలోకమందున దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా చప్పలు కొట్టి ఆయన్ని స్తుతించండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత సంవత్సరంలో ఏప్రిల్ 30, 29, 30, మే 1 తేదీల్లో మేము కూడా సభలు ఏర్పాటు చేసాం. అనుకోకుండా వాయుగుండం పడి తుఫాను వచ్చింది. పగలంతా వర్షం పడేది, నైట్ అంతా మీటింగ్ జరిగేది. పగలంతా వర్షం, ఆ గ్రౌండ్ మొత్తం నీళ్ళే. ఎప్పుడైతే 5 గంటలకు వర్షం ఆగేది, నీళ్లు మొత్తం తోడేసి ఒక వ్యాన్తో గడ్డి తీసుకొచ్చేసి పరదాలు వేసేవాళ్ళు. కింద కూర్చునేవాళ్ళు, కుర్చీలో కూర్చునేవాళ్ళు. ప్రసన్న పాస్టర్ గారు కూడా ప్రసంగించారు ఆ మీటింగ్లో. విజయబాబాయ్ గారు ప్రసంగించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ వర్షంలో ఎవరు వస్తారు? 100 మంది ప్రజలను దేవుడు తీసుకొచ్చేవాడు. ఆ అద్భుతాన్ని చూసి, ఆశ్చర్యాన్ని చూసి అక్కడ ఉన్న ఒక ఇంటి వాళ్ళు ఒకరోజు ఖర్చంతా మేమే పెట్టుకుంటాం పాస్టర్ గారు అన్నారు. ఏంటి అడు చూస్తున్నారు? అదేదో మాకు కూడా పంపిస్తూ బాగుండేది అన్నట్టు వాళ్ళ హృదయాన్ని దేవుడు విశాలపరిచాడు. ఈ సంవత్సరం మరొక క్రొత్త ప్లేస్లో మీటింగ్ పెట్టాం. మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటా ఈ సంవత్సరం కూడా వచ్చి ఒక రోజు మీటింగ్ ఖర్చు అంతా మాదేనండి అని చెప్పేసి వాళ్ళు వచ్చి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు కానుకిచ్చి వెళ్ళారు. ప్రభువు చేసే అద్భుతాలు అలాగే ఉంటాయి. ఎవరు తరుముతున్నా, ఏమీ లేకపోయినా విశ్వాసంతో ఆయన ఉన్నాడని మనం పరిగెత్తినప్పుడు అలసిపోము. యోబు జీవితంలో అదే చూశాడు. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. కోల్పోయిన వాటిని దేవుడు ఎలా ఇచ్చాడు. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలు కనిరి అని బైబిల్లో మనం చదువుతున్నాం. అబ్రహాము తను ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు
గెరారులో కొంతకాలము కాపురం ఉన్నాడు. గెరారు రాజు అబీమెలెకు అబ్రహాము భార్యను చూసినప్పుడు అతనికి ఇష్టత కలిగింది. అబ్రహామును అడుగుతున్నాడు, ఎవరినైనా ఈవిడి అంటే నా చెల్లి అని చెప్పాడు. చెల్లి అని చెప్పిన మాటకు అబీమెలెకు ఏం చేశాడంటే, నాకు మీ చెల్లిని ఇచ్చి పంపించమని అతని అంతఃపురానికి తీసుకుని వెళ్ళారు, రాజ్యనగర్కి తీసుకువెళ్ళారు. దేవుడి పిల్లల శారాను రాజ్యనగర్కి తీసుకువెళ్ళారు. అబ్రహాము మాత్రం గెరారులో కాపురముట్టు డేరాలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తండ్రిని విడిచిపెట్టాను, సహోదరుని విడిచిపెట్టాను, యావదాస్తి విడిచిపెట్టాను, నువ్వు చూపించే దేశానికి నేను వెళుతున్నాను, మార్గమధ్యంలో నేను ఇక్కడ బస చేస్తున్నాను, ఈ లోపల నాకు ఈ అపాయం వచ్చి పడింది, నువ్వు నాకు ఇచ్చిన నా భార్యను ఈ రాజు ఎత్తుకుపోయాడు, నా పరిస్థితి ఏమిటి ప్రభువా అని చెప్పి అబ్రహాము పునాదులు గల పట్టణం వైపు చూసి నిరీక్షణతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ రాత్రి అబ్రహాము ఏడుస్తున్నాడు, ప్రభువా, నాకు సంతానం లేరు, నేను నీ మాట విన్నాను, నా భార్య నా మాట వింది, కలిసి ప్రయాణం చేశాం, ఇప్పుడు ఒంటరి జీవితం జీవిస్తున్నాను అని ఏడ్చినప్పుడు ఆ రాత్రి దేవుని దూతట గెరారి కాపురస్తుడు, గెరారి రాజైన అబీమెలెకు ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని దూత ప్రత్యక్షమై, అబీమెలెకు, ఆ స్త్రీని నువ్వు ముట్టకూడదు, ఆవిడెవరో తెలుసా? ప్రవక్త భార్య ఆవిడి. ఆయన ఒక దైవజనుడు, ఆయన ఒక నీతిమంతుడు, ఆయన దేవునికి ఒక స్నేహితుడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన దేవుడితో మాట్లాడతాడు. అతని భార్యనైనను ఆవిడనైనను అతని వారినైనను నువ్వు ముట్టితే నీ దేశంలో ఉన్న వారందరూ కూడా చస్తారు అన్నారు. వెంటనే అతనికి భయం వేసింది. రాజుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఒక రాత్రి ఆయన జీవితంలో దుఃఖం కలిగింది. దేవునికి వర్తమానం వెళ్ళిపోయింది. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని బైబిల్ చెబుతుంది. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. కష్టకాలమందు వారు మొర్రపెట్టినప్పుడు యెహోవా వారికి ఉత్తరం ఇచ్చాను. ఈ మాటలన్నీ మనం చదువుతూ ఉంటాం. అబ్రహాం ప్రార్థించారు, ఆ మొర్ర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దూతే దిగి వచ్చేసింది. రాజుతో మాట్లాడినప్పుడు ఆ రాత్రంతా రాజుకు నెమ్మదలేదు. ఎప్పుడు తెల్లవారుద్దని చూశాడు. వెంటనే దేవుడి పిల్లరా అబ్రహాము దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు చేసిన పనేమిటి? నా దేశంకు నాకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టావు బాబు. నీ భార్య అని చెబితే పోయేది కదా, నీ చెల్లెని అబద్ధమాడి నీ భార్యను మాకు ఇచ్చేసావు. ఎంత భయంకరమైన శ్రమ మాకు వచ్చింది అని అబ్రహాముతో మాట్లాడుతూ అన్నాడు, ఈ మమ్మలను క్షమించి ఈ తప్పుకు ప్రతిఫలంగా కొంత ధనాన్ని ఇస్తానని చెప్పి దాసీలను, దేవుడి పిల్లలు గొర్రెలను, ఒంటెలను, గాడిదలను కొన్నిటిని అబ్రహాముకు స్వాస్యంగా ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. చప్పలు కొట్టి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము తన భార్యను కోల్పోయాడు. ఒక రాత్రంతా ప్రార్థించాడు. ప్రార్థించగానే దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడి తెల్లవారేపాటికి దేవుడు నడిపించేశాడు. పనిష్మెంట్ ఏంటి తెలుసా? రాజుకు బుద్ధి చెప్పి అబ్రహాము కావలసినవన్నీ దేవుడు నడిపించాడు. పనివారులను ఇచ్చారు, దాసదాసులను ఇచ్చారు. ఒక రాత్రి వేదన తన జీవితంలో ఉన్న లోట్లన్నీ తీర్చేసింది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఈ రాత్రి నీకు బాధ కలిగినప్పుడు పరిగెత్తుకుంటా స్టేషన్కి వెళ్ళిపోతాం, కుల పెద్దల దగ్గరికి వెళ్తాం, మత పెద్దల దగ్గరికి వెళ్తాం, లేకపోతే బంధువులు పిలిచేస్తాం, రచ్చ చేస్తాం, గోల చేసేస్తాం. ప్రభు పాదాలు పట్టుకుంటే ఆశ్చర్యకరంగా దేవుడే మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. రాజు గుండెల్లో భయంను పుట్టించాడు, సైనికుల గుండెల్లో భయంను పుట్టించాడు, గొడ్రాలుగా చేశాడట, వాళ్ళ గర్భాలను మూసాడట. అబ్రహాము మరలా ప్రార్థన చేసినప్పుడు ఆ అబీమెలెకును తన ఇంటి వారును తన రాజ్యంలో ఉన్నవారట పిల్లలను కనిరి అని చూశాం. దేవుని వాగ్దానం ఉంది అబ్రహాముకు, నిన్ను దూషించిన వారిని నేను దూషిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను. ఈ లోక వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. మనకు లేదా వాగ్దానము? ఆ ప్రభు మనకు దేవుడు కాదా? ఆ విశ్వాసం మనకు లేదా? ఆ రోజుల్లో చేసిన కార్యాలు ఈ దినాన చేయలేడా? చేస్తారు. విశ్వసించినందువల్ల దేవుడే మన పక్షాన నిలిచి బలమైన గొప్ప అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి త్వరగా కొన్ని విషయాలు చదివి ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనములో చదువుదాం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపించి కానాను దేశానికి తీసుకుని వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో వారికి దాహమైందట. స్తోత్రం కలుగును గాక. మంచినీళ్ళు అయిన వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. ఆకలి అయిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమి అవనోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. 30 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశం నుండి దేవుడు వాగ్దానమును బట్టి మోషే సారథ్యంలో మోషేను నాయకుడిగా పెట్టి దేవుడు నడిపిస్తున్నాడు. వారు ప్రయాణం చేస్తూ వస్తుండగానే మార్గమధ్యంలో వారికి మంచినీళ్ళు అయినాయి, దాహమైంది. ఏం చేయాలో అర్థం కాల. మోషే మీద పోరాటం చేస్తున్నారు. మోషే, మమ్మల్ని చంపేస్తావా ఈ మార్గమధ్యంలో, ఏమిటి నాయనా మమ్మల్ని అన్నప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, ఈ ప్రజలు నన్ను రాళ్లతో కూడా చంపేటట్టున్నారంటే దేవుడు అన్నాడు మోషేతో, నాకు ప్రార్థన చేస్తున్నావేంటి అన్నాడు. అదే డైలాగు దేవుడు మిమ్మల్ని కొడితే ఏం చేస్తారు? మిమ్మల్ని అడిగేది నేను. అటు ఇటు చూస్తారు దిక్కులు, ఏం చేస్తారు చెప్పండి? దేవుడే నాకెందుకు ప్రార్థన చేస్తావంటే, నీకు కాకెవరికి చేస్తానయ్యా అని అడగమా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ల్యాప్టాప్ కొనిపెట్టి, నేనెందుకు కొనిపెట్టేది అని అంటే నువ్వేమంటా, నేను నీకు పుట్టలేదా అని అడగమా? డిమాండ్గా అడగమా? నువ్వు కాకెవరు కొనిపెడతావు? నాకెవరున్నారు డాడీ, నువ్వేగా నాకు దిక్కు, కష్టమైన నష్టమైన అన్నీ నువ్వేగా అని డిమాండ్గా మాట్లాడి దౌర్జన్యం చేసి ఏం చేస్తాం? ల్యాప్టాప్ కొనేదాకా నిద్రపో. అలాగే మోషే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మోషేతో అన్నాడు, నీ చేతులను కర్రను తీసుకుని బండను కొట్టన్నాడు. మోషే జీవితంలో ఆకాశం నుంచి నీళ్లు రావటం చూశాడు, భూమిలో నుంచి నీళ్ళు రావటం చూశాడు, బండలో నుంచి ఇశ్రాయేలీలు కూడా ఎప్పుడు చూడలే నీళ్ళు రావటం. మీరు ఎప్పుడన్నా చూసారా? ఏమ్మా అట్ట చూస్తున్నా, చూసావు నువ్వు? ఎక్కడి నుంచి చూసావు? చాలా ఆశ్చర్యం అది. బండలో నుంచి నీళ్ళు రావటం అదే ప్రారంభం. ఆకాశం నుంచి దేవుడు వర్షాన్ని పంపించాడు, భూమిలో నుంచి నీటి బొగ్గలను పుట్టించాడు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, బండను కొట్టు. బండను కొడితే నీళ్ళట సెలయేరులై నదీ ప్రవాహంగా పారటం ప్రారంభించబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య మేము VBS క్లాసులు పెట్టి వచ్చిన పిల్లలతో లాస్ట్ డే ఏం చేసామంటే, ఊర్లో దేవుడిని ఆరాధించుకుంటూ కొద్దిసేపు ర్యాలీ చేసాం. దాదాపుగా ఒక 300 మంది 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు నడిచి వచ్చాం. సుమారు 1 గంట దాకా స్వార్థ చెప్పుకుంటూ పిల్లలు యవనస్తులు కలిసి వణుకూరు ఆ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళొచ్చాం. వీధి స్వార్థకి వెళ్ళొచ్చేసరికి పాపం అందరికి దాహమైంది. దాహమయ్యి 4 వాటర్ టిన్నులు నీళ్ళు తాగేశారు. నాకు అనిపించింది 4 వాటర్ టిన్నులు నీళ్ళు తాగడమే కాదు, రస్నా కలిపి 3 బాటిల్స్ పెట్టారు. 20 లీటర్ల క్యాన్లు 3 రస్నా బాటిల్స్ పెట్టారు. దరిదాపుగా 300 మంది 7 క్యాన్ల నీళ్ళు తాగేశారు. అంటే 140 లీటర్లో నీళ్ళే తాగేశారు వీళ్ళంతా. రస్నా తాగిన నీళ్ళు తాగిన. నాకు అనిపించింది, ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు మోషేతో పాటు ప్రయాణం చేస్తున్న 30 లక్షల మందికి దాహమైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుండేది? బండలో నుంచి నీళ్లు వచ్చినప్పుడు అన్ని లక్షల మంది ఎన్ని వేల లీటర్ల నీళ్ళు తాగుంటారు. మన దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాస ప్రయాణంలో మనకి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది కోల్పోతే వాటిని తిరిగి దేవుడు మనకివ్వగలిగిన సమర్థుడు అని చెప్పేసి దైవజనుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 12:13. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఇవిని బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో మోషే కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు
ఇశ్రాయేలీలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ లోపల మోషే ఇంటివారు, మోషే అన్న, మోషే అక్క, మోషేని చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు అహరోను మిరియాములు ఇద్దరు. వీళ్ళిద్దరూ ఆలోచన చేస్తున్నారు కూర్చుని. మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? ఈయన ఒక దైవజనుడట, ఈయనేమో పెండ్లి చేసుకున్నాడు పరాయి స్త్రీని, సున్నతి లేని అమ్మాయిని. దేవుడి పిల్లరా, ఇలాగూ గొనగటం స్టార్ట్ చేశారు. గొనగటం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు వినటం స్టార్ట్ చేశాడు. దేవుడి పిల్లలు బైబిల్లో చూస్తాము ఏమనంటే, ఇద్దరు కూడి మాట్లాడుట యెహోవా చెవియొగ్గి ఆలకించాను. స్తోత్రం కలుగును గాక. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. అహరోన్, మిరియాం, మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి. దేవుడు మీ ముగ్గురు రమ్మని పిలిచినప్పుడు అప్పుడు మోషేను నిలబెట్టి అన్నతో అక్కతో మాట్లాడుతున్నారు. మోషేను గురించి మీరు మాట్లాడిన మాటలు నేను విన్నాను. మోషేను గురించి మీరు సనిగిన సనుగుడు నేను విన్నాను. మోషే ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? ఆయనతోనే దేవుడు మాట్లాడతాడా? ఏంటి మీరు ఇద్దరు కూడి మాట్లాడుటట యెహోవా చెవియొగ్గి ఆలకించెను. స్తోత్రం కలుగును గాక. నేను కారంపూడి వెళ్ళే మీటింగ్కి, కారంపూడి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన గ్యాస్ కంపెనీ ఉంది ఆయనకి. ఆ గ్యాస్ కంపెనీ ఓనర్ గారు కూడా మీటింగ్కి వచ్చారు. అయితే ఆయనతో నేను మాట్లాడుతూ, మీరు కూడా విశ్వాసంతో దేవుడి మందిరానికి వెళ్ళండి, దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారంటే, ఈ మా ప్రాంతంలో కారంపూడి తదితర ప్రాంతాల్లో లోదరన్ సంఘాలు స్థాపించింది మా నాన్నగారండి. ఆయన స్వార్థ పరిచర్యలో ఉండి అనేక మంది సేవకులను తీసుకొచ్చి చాలా ప్రాంతాల్లో లోదరన్ సంఘాలు కట్టించారని ఆ సాక్ష్యాన్ని చెబుతూ, ఒకసారి వాళ్ళ నాన్నగారు ఆ ప్రాంతంలో ఒక పెద్దగా ఉండేవారు, ఎమ్మెల్యే రేంజ్లో ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి. అయితే ఆయన దగ్గరికి కొంతమంది విశ్వాసులు, దైవజనులు వచ్చారట. సంఘంలో ఒక సమస్య అయ్యింది. అప్పుడు వాళ్ళిద్దరికి జడ్జిమెంట్ చేసి పంపించి వాళ్ళ కొడుకుని పిలిచాడట. అరే పెద్దోడేట్రా అన్నాడట. వచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడైనా నేనున్నా పోయినా, ఈ మాట జాగ్రత్తగా వినాలి, ఒక సామాన్యుడు కాదు, పెద్ద బలగమున్న వ్యక్తి, పెద్ద క్యాడర్ ఉన్న వ్యక్తి, కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయిన ఆయన, సంఘాలు నడిపిస్తున్న అధినేత. కానీ విశ్వాసం ఎంతవరకు అంతవరకు ఉండేది. వాళ్ళ నాన్నగారు చెప్పాడట, అరే పెద్దోడా, నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికి తీర్పు తీర్చినా కూడా సేవకులను మాత్రం ఒక్క మాట కూడా అనమాకు, ఒక్క మాట కూడా దైవజనులను పొన్నెత్తి మాట అని మాకు. ఆ మంచి అయినా చెడైనా ఎవరు చూస్తారంటే దేవుడే చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆ నాన్నగారు చెప్పాడట, పాస్టర్ గారిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనకూడదు. ఏదో మన దగ్గర ధనం ఉందని చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళని తేలిగ్గా ఎప్పుడు తోలనాడు మాట్లాడకూడదు. ఆయన అన్నారు, పాస్టర్ గారు నేను చర్చికి అంతగా వెళ్ళను కానండి, విశ్వాసం ఉంది, కానీ పాస్టర్ గారులు అంటే నాకు ఎనలేని భయం అండి అన్నాడు. ఎందుకు? వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట అనుభవంతో. దైవజనుని జోలికి పోమాకు. అబ్రహాముకు కీడు చేస్తే అబీమెలెకు దేవుడు బుద్ధి చెప్పాడు. మోషేను అవమానిస్తే సొంత అక్క, సొంత అన్న మిరియాము అహరోన్తో దేవుడు మాట్లాడాడు. తండ్రి ఉమ్ము వేసినట్లుగా దేవుడే అవమానించి 7 దినాలు పాలన వెలుపుడుగా ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. మోషే ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేశాడు, అయ్యా ఈమెని బాగు చేయి, ఆవిడెవరో కాదు నా అక్క. మోషే నీ అక్క అయితే అయిందేమో, నువ్వు నేను అభిషేకించిన వాడు, నువ్వు నా వాడవు. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దైవజనుడిగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, అహరోను మిరియాముల జీవితంలో మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు మిరియాముకు తెల్లటి కుష్టి వచ్చింది, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. ఆవిడ జీవితంలో భయంకరమైన వ్యాధి ఆవిడ వెంబడించింది. ఎప్పుడైతే తన పాపాన్ని తాను తెలుసుకుని, తన తప్పులు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుందో, కన్నీరు కాచి ప్రార్థన చేసుకుందో, దేవుడు ఆవిడ క్షేమస్థితినిచ్చి మరలా సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఒక ఆయన మారి సాక్ష్యం చెప్పారు. 22 సంవత్సరాల నుంచి తాగుతారట ఆయన. ఎన్నేళ్ళు? కొన్ని లక్షల రూపాయల డబ్బు తాగేశాడు. ఆరోగ్యమంతా పాడైపోయింది. దేవుడు ఆయన పట్టుకున్నాడు. అయితే ఆయన కుటుంబారాధన పెట్టుకుని సాక్ష్యం చెప్తున్నాడు, నేను చాలాసార్లు పాస్టర్ గారిని తిట్టాను కనపడుకోకుండా, పైకి మాత్రం వందనాలు చెప్పేవాడిని,
చాలా వినయంగా ఉండేవాడిని. కానీ చాలా సార్లు నేను పాస్టర్ గారిని తిట్టాను. కానీ ఈరోజు ఆ దైవజనుడి దగ్గరికి వచ్చాను. ప్రభు అక్కడికి నడిపించాడు. ఆయన చేతులతో నేను బాప్తిసం తీసుకున్నాను. ఆయన సారథ్యంలోనే పరిచర్య చేస్తున్నాను. ప్రభు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. పొగిడినా దూషించినా ఒకే మనసుతో దేవుని సంకల్పాన్ని బట్టి దైవజనుడు ప్రార్థిస్తాడు, మొరపెడతాడు, విజ్ఞాపన చేస్తాడు. దేవుని పిల్లరా, యోబు జీవితంలో కోల్పోయిన సంపదను, కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. అబ్రహాము జీవితంలో కోల్పోయిన దేవుని పిల్లరా తన భార్యను సంపాదించుకున్నాడు. మోషే జీవితంలో కోల్పోయిన వేదన, కోల్పోయిన ఆనందాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. మిర్యాము జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు. బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది, నీ నోటితో చేసిన పాపమట దేహానికి శిక్ష. దేహం మీద ఏలుబాటు చేస్తున్న వ్యాధులు, ఈ వ్యాధులకు నిర్మూలం కేవలం పాప క్షమాపణ, కన్నీటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదివి త్వరగా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 30వ అధ్యాయం 3వ వచనం కూడా, 30వ అధ్యాయం 3వ వచనం చదువు. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను చెదరగొట్టడం వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి చేసిన మేలు చాలా గొప్ప మేలండి. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు కఠినమైన బాధలు అనుభవించారు. గడ్డి మోసారు, మట్టి తొక్కారు, రాళ్ళు చేశారు. దేవుళ్ళరా, కంటున్న ఈరోజు కూడా కనే గర్భిణీ కూడా ఇక పిల్లలు కంటుందన్న ముందు గంటకు కూడా అక్కడ పని చేయాల్సి వచ్చేది. రోజుల బాలింతైనా కూడా పని చేయాల్సి వచ్చేది. చావుకు దగ్గరగా ఉన్న ముసలివాళ్ళు కూడా పని చేయాల్సి వచ్చేది. అంత కఠినమైన బాధలు అనుభవించారు. కానీ దేవుడు వారిని విడిపించి సముద్రాన్ని పాయలు చేసి, ఆకాశం నుంచి దేవుడు ఆహారాన్ని పంపించి, బండలో నుంచి నీళ్లు పంపించి, పగలు దేవుడు మేఘస్తంభంగా ఉండి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, వాళ్ళకు ఏ తాపకరమైన పాములు కానీ క్రూర మృగాలు కానీ హాని చేయకోకుండా దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు ఒకరోజు మాట్లాడతాడు, అరే బాబు, అసలు మిమ్మల్ని 40 రోజులు నేను కానానికి తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ మీ తిరుగుబాటు వల్ల 40 రోజుల్ని నేను 40 సంవత్సరాలుగా మార్చాను అన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో మేలు పొందలేకపోవడానికి, ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి, అడిగినది పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే దేవుడు చేసిన దానిని మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోతూ ఉంటాం. సేవకుడు కన్నీటి ప్రార్థన మర్చిపోతూ ఉంటాం. సంఘము చేసే ప్రార్థనలు మర్చిపోతూ ఉంటాం. నా చదువు, నా జ్ఞానము, నా తెలివి, నా పలుకుబడి, ఇలా అనుకుంటూ ఉంటాం. అందుకని దేవుడి కార్యాలు ఆగిపోతూ ఉంటాయి. ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తే కొంతమంది ఇవన్నీ మర్చిపోయి మరలా లోకం వైపుకి వెళ్ళిపోతున్నారు. దేవుడు మరలా వాళ్ళని ఏం చేశాడంటే బానిసత్వానికి అప్పచెప్పాడు. దేవుడు అంటున్నాడు, మరలా మీరు ప్రార్థించినప్పుడు ఆ బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను. స్తోత్రం కలుగును గాక. అప్పులు లేని వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. ఓయ్, అప్పులు లేని వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అడు చూస్తారేటమ్మా, మీ బాకీలు మేము కడతామని స్తోత్రం చెప్పమన్నామా? అప్పులు లేని వాళ్ళంతా స్తోత్రం చెప్పమంటే ఒకళ్ళు చెప్పలా. ఆరోగ్యం లేని వాళ్ళంతా స్తోత్రం చెప్పండి. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే స్తోత్రం చెప్పాలి. ఆరోగ్యంగా లేని వాళ్ళు చెప్పమాకండి. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు చెప్పొద్దు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు. నిజంగా వాస్తవంగా వీళ్ళని అడిగితే, మీరు కూడా యథార్థంగా చెబితే వీళ్ళలో 10వ వంతు కూడా కనపడరు. మళ్ళీ తలనొప్పి లేని వాళ్ళు, మోకాళ్ళ నొప్పి లేని వాళ్ళు, నడువు నొప్పి లేని వాళ్ళు, గుండె నొప్పి లేని వాళ్ళు, కిడ్నీ నొప్పి లేని వాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే సగానికి సగం కాదు కదా, 100లో ఒక్కడు కూడా చెప్పరు. అప్పులతో కొట్టబడుతున్నాం, అనారోగ్యంతో కొట్టబడుతున్నాం, సమాధానంలో కొట్టబడుతున్నాం,
శ్రమల చేత కొట్టబడుతున్నా, మేలు కోసం ఎదురు చూస్తున్నా, పరుగులు తీస్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభు తట్టు తిరిగినప్పుడు ఆయన మనకు కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎలా చెప్పగలుగుతున్నామంటే యోబు గ్రంథములో నుంచి 5వ అధ్యాయము 18వ వచనాన్ని 5వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. క్షామకాలమందు మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయనే గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే కోల్పోయిన దాన్ని తిరిగి మరలా ఎలా పొందుకోగలుగుతాం? ఆయన ఉన్నాడని నిరీక్షణ. ఎవరున్నారు నిరీక్షణ? చెప్పండి గట్టిగా, ఎవరున్నారని? యేసు ప్రభువు మనకున్నాడని. మన కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం దివిని విడిచి భూలోకానికి వచ్చి సామాన్య మానవుడిగా జీవించి, ఆ రోజుల్లో ఆ లోకములో ఉన్న ప్రజలందరి చేత దూషించబడి, అవమానించబడి, నిందించబడి, రాళ్లతో కొట్టబడి, ఉమ్మివేయబడి, మొయ్యలేని సిలువను మోసిన ప్రభువు మన కోసం ఉన్నాడని ధైర్యం. స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటున్నాడు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, నన్ను సిగ్గుపరచదు. పౌల్ని చాలా మంది అన్నారు, పౌలా అపాయం వస్తే ఏం చేస్తాం? అపాయాలు వచ్చినప్పుడల్లా ఉపాయాలు వస్తాయి మాకు అన్నాడట. ఏం ఏంటట? అపాయం వచ్చును, బైబిల్ వాక్యంలో ఉంది, అపాయం వచ్చిన ఉపాయం లేని వారము కాదు, తరం పడినప్పటికీ దిక్కు లేని వారము కాము. మనకు ఒక దిక్కు ఉంది, మనకు ఒక ఉపాయం ఉంది. ఆయనే కలువరి సిలువలో ప్రాణం పెట్టి మన కోసం తిరిగి లేచిన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయన గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు. ఎవరైతే మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా శోధించబడుతున్నారో వారిని బయటకు తీసుకొచ్చే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆర్థికములో దేవుడి పిల్లరా సమృద్ధినివ్వగలిగిన దేవుడు, అనారోగ్యంలో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఈ మహామహిమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ మొదటి రాత్రి కోల్పోయిన దాన్ని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయనే గాయం చేస్తున్నాడు, ఆయనే గాయం కొడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చదివినట్లుగానే ఆయన చేతులే మనని స్వస్థపరుస్తున్నాయట, ఆయన చేతులే మన బాగు చేస్తున్నాయి. ఆయనే మన జీవితంలో నెమ్మదిని, ప్రశాంతతను ఇవ్వగలిగిన దేవుడు. 8వ అధ్యాయం 6వ వచనం యోబు గ్రంథములో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడ్ల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఎలా పొందుకుంటాం కోల్పోయిన వాటిని? యోబు సామాన్యంగా పొందుకోలా. యోబు పవిత్రుడిగా మార్చబడ్డాడు, యోబు యథార్థవంతుడిగా మార్చబడ్డాడు. దేవుడప్పుడు నిశ్చయముగా యోబు యందు శ్రద్ధ నిలిపాడు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది చెప్తారు, అసలు మా బావగారు బాగా ఉన్నవాళ్ళండి, అసలు మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదండి, మా పిల్లల చదువు గురించి కూడా ఆలోచించలేదండి, మా అత్తగారి దగ్గర బోల్డ్ ఆస్తుందండి, నెలకు ఒక 50,000 పెన్షన్ వచ్చిందండి, కానీ బుద్ధి లేదండి మా అత్తకి, మా తోడుకోడల పిల్లలకి ఇచ్చింది కానీ మాకు ₹1 కూడా ఇవ్వదండి అంటారు. ఏమండి, అత్త శ్రద్ధ పెడితేనో, బావగారు శ్రద్ధ పెడితేనో, అన్నయ్య శ్రద్ధ పెడితేనో, లేకపోతే ధనవంతులు శ్రద్ధ పెడితేనో నీ బ్రతుకు మార్చబడదు. కానీ లోకంలోని సృష్టికర్త నీ మీద శ్రద్ధ పెట్టాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. లోకములోని సృష్టికర్త నీ మీద శ్రద్ధ నిలపాలి. యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడ్ల దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును దేవుడు వదిలి చేస్తాడట. నీతికి తగినట్లుగా. ఈ లోకంలో మనం అనుకుంటాం, ఇంత నీతిగా బ్రతకటం అంత అవసరమా? మోషే నాకంటే అంత నీతిమంతుడుగా ఉన్నాడు ఏంటి? ఇంత యథార్థంగా ఉండటం, ప్రార్థన చేయటం, ఉపవాసాలు ఉండటం, కన్నీరు కార్చడం, కష్టపడిందల్లా దాచుకుని మన కోసమే అనుకుంటే దేవుడేమో తీసుకెళ్ళి ఇచ్చేయి అంటాడు. మేము కూడా ఒక చోట సభలు ఏర్పాటు చేసాం. సభలు ఏర్పాటు చేస్తే చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు అన్నారు,
ఒకే మాట, పాస్టర్ గారు ఈ నెలలో మా దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ వచ్చే నెలలో మీటింగ్స్ పెడితే బాగుంటుందేమో అన్నారు. మీ వైపు చూసి పెట్టలా, యేసు వైపు చూసి పెట్టాను, నా వైపు చూసి నడవండి మీరు అన్న, అంతే. ఏంటి కొంతమంది తలకాయలు దించుకున్నారు అంటే మాకు వచ్చిన సమస్య చెబుతున్నా. పరిస్థితులు ఏమీ బాగోలేదు, కానీ ఇప్పుడు వచ్చే నెలలో పెట్టుకుంటే బాగుండుదేమన్నారు. నేను మీ వైపు చూడలేదు, యేసు వైపు చూశాను, మీరు నా వైపు చూస్తే మీరు చేయండి అన్నాను. కానీ చాలామంది జీవితంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు బట్టి స్పందించలేకపోయారు. నా నిరీక్షణ తెలుసా, ఆయన పని చేస్తాం కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా దేవుడే తీసుకొచ్చి అప్పచెప్తాడు. కైసరికి చెల్లిస్తాడట, దేవునిది దేవునికే. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక మామగారు సాక్ష్యం చెప్పి, నేను మీటింగ్కి అసలు డబ్బులేమి ఇవ్వలేకపోయాను, బాగా ముసలావిడి 95 ఏళ్ళు ఉంటాయి, నేను 700 రూపాయలు దేవుని సభలకు ఇద్దామని అప్పుడు అనుకున్నాను, లేవు ఇప్పుడు ఇస్తున్నాను అంది. చర్చిలో ఒక ఆవిడ లేచి, అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ ముసలిదాని కొన్న శ్రద్ధ మనకు లేదు పొడిచేవాళ్ళకని. వెంటనే ఒక ఆవిడ ఇంటికి వెళ్ళిన కలవరం వచ్చిందట. ఆవిడ 10,000 రూపాయలు కానుక తీసుకొచ్చి ఇచ్చింది. నెమ్మదిగా ఉంచుతాడు దేవుడు. మనం సరిపెట్టేద్దాం అనుకున్నాం, దేవుడు సరిపెట్టడు, విశాలపరిచే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. పాస్టర్ గారు అంటే మేము చర్చ్ కట్టుకుంటున్నాము, ఏదైనా సహాయం చేస్తారా అని అడిగారు. మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి, ఏంటి మొత్తం అడిగాను. సరే చేస్తాలే అన్నాను. నాతో పాటు వచ్చిన తమ్ముడు కూడా ఉన్నాడు. మాట్లాడినప్పుడు సరే ఈలోపు 1-2 రోజులు గడిచిపోయింది. వాళ్ళు ఫోన్ చేయటం ఆపలా. నాకు కొంచెం ఇబ్బంది అనిపించి, నాకు ఇన్నిసార్లు ఎవరు చేయరు, నేను చేస్తానంటే చేస్తాను, చేయనండి, నాకు అవకాశం ఉన్నప్పుడు నేనే ఫోన్ చేస్తానన్నా. లేదు పాస్టర్ గారు, మీరు ఏదైనా సహాయం చేయాలండి, నేను కొంత కానుక పంపించాను. బయట నుంచి ఒకళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పంపించారు కానుక. ఈ లోపల నాకు మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు మీరు కొంత కానుక పంపించారు, నేను 1,00,000 ఇస్తారేమో అనుకున్నాను అన్నాడు. ఎంతట ఏమా 1,00,000 ఇస్తారేమో అనుకున్నా. 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? నేను అడిగే 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి పాస్టర్ గారు? సున్నాలు లేని ఒకటి దగ్గర నుంచి ప్రారంభమైన జీవితం అది. కష్టపడుతుంటే ఒక్కొక్క సున్నా దేవుడు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇది ఫారిన్ సపోర్ట్తో సేవ చేసేది కదండి, విశ్వాసంతో సేవ చేసేది లేదండి. 1,00,000 ఇస్తారేమో అనుకున్నాను, లేకపోతే ఒక 50,000 ఇస్తారేమో అనుకున్నానండి అన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత 2వ రోజు మళ్ళీ మెసేజ్ చేశారు, పాస్టర్ గారు ఫీల్ అయ్యారా అన్నాడు. నేనేం వల్ల ప్రభు అవ్వకుండా చూసుకో అన్నా. ఎవరు అవ్వకుండా? ఓ తృప్తి లేనోడా, ఎవరు అవ్వకుండా చూసుకోవాలి? ప్రభు అవ్వకుండా చూసుకో. నాకైతే బాధ అనిపించింది. ప్రభా, వారు ఆ ఇబ్బందులు ఉన్నారని చెప్పినప్పుడు నా దగ్గర లేకపోయినా బయట నుంచి పంపించారే అని ప్రార్థన చేస్తే 2వ రోజు 4 అంతలుగా దేవుడు కానుక పంపించాడు. ఇచ్చింది నాకు కదా, అందుకని నీ శబ్దం కూర్చున్నారు. అదే మీకైతే పళ్ళన్నీ బయటేసి నవ్వేసేవాళ్ళు, గట్టిగా గోల్ చేసేసేవాళ్ళు. ఎదుగో వచ్చేసి డబ్బులు ఎంత వచ్చినాయి అనుకున్నావు? అసలు నేను ప్రభుకు 2,000 ఇస్తే 20,000 ఇచ్చేసాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకున్నా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఏదో చూసి ఆశించి దేవుని పిల్లరా, మానవుల వైపు చూసి వేటి వైపు కాదు చూసేది, విశ్వాసముతో దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు నువ్వేదైతే ఏది విత్తుతున్నావో మానవుడా అదే కోస్తావు. ఎడుగు చెప్పండి, ఏమి ఇప్పుడు జామ చెట్టు పెట్టావు, మామిడికాయలు కాస్తున్నాయా? మీ చెట్టుకి కాస్తున్నాయా, మా చెట్టుకి కాయట్లా. యోబుతో దేవుడు మాట్లాడిన మాట అదే, భక్తులతో మాట్లాడిన మాట అదే. నువ్వు యథార్థవంతుడివై నీతిమంతుడివై దేవుని యందు విశ్వాసంతో నిలబడితే దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడట. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్పండి. మా మామయ్య గారు వణుకూరు పాస్టర్ గారు విజయబాబాయ్ గారు వణుకూరు వచ్చి కూటమిలో వాక్యం చెబుతున్నప్పుడు 50 రూపాయలు పెట్టి సౌండ్ సిస్టమ్ అద్దెకి తేవడానికి డబ్బులు ఉండేవి కాదు. మా అమ్మగారు సేవ చేస్తున్న తొలి దినాల్లో దేవుడు విజయబాబాయ్ గారికి దర్శనం చూయించి దేవుడే దైవజనులను పంపించి అక్కడ పరిచర్య ప్రారంభించమని వచ్చిన దినాల్లో
పాస్టర్ గారు వచ్చారు అని 10 మందిని పిలిస్తే కూర్చోబెట్టి వారికి వాక్యం చెప్పించడానికి ఆ రోజుల్లో అద్దె 50 రూపాయలు, 2 మైకులకి, 1 యాంపుకి, 2 మౌతులకి. ఆ 50 రూపాయలు లేక పక్కన చర్చికి వెళ్ళి ఏమండి కొంచెం మైక్ ఇస్తారంటే వాళ్ళు ఇన్ననే వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. దేవుని కృపచేత దేవుని సంధానంలో అలా 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 కొన్నాళ్ళకి చిన్న చిన్నగా అంచెలంచెలుగా కావలసిన వస్తువులన్నీ ప్రభువే ఇస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. మన నీతిని బట్టి మన నివాస స్థలాన్ని దేవుడు వద్దెల చేస్తాడు. ఒకరోజు ఒక చోట కూర్చుని ఒక చోట కూర్చుని పని చేయిస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాం. అంటే నేను బయట హాల్లో కూర్చున్నాను, పైనుంచి ఓనర్ గారు సీసీ కెమెరాలో కూర్చుని చూస్తున్నాడు. కింద నుంచి వాచ్మెన్ పిలిచి అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, నువ్వు మనిషివేనా అని చెప్పి చెడమాట తిట్టి కింద పాస్టర్ గారు నుంచుంటే ఆయన కూర్చుంటే లోపలికన్నా తీసుకెళ్ళి కూర్చోబెట్టకుండా బుద్ధి లేని మనుషులారని చెప్పి కేకలేసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు నేను కూర్చుని దేవుని సందర్భం ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ వైభవం మాకు ఎలా వచ్చిందయ్యా, మేము వెళ్తే ఒకళ్ళు కూర్చున్న వాళ్ళు నుంచుంటారు, మేము ఒక ప్రాంతానికి వెళ్తే 10 మంది పరుగులు తీస్తూ వస్తారు, ఇవాళ 10 ఏళ్ళు ఇచ్చినా రావట్లా, ఈ వైభవం ఎక్కడి నుంచి వచ్చింది, నిన్ను నమ్ముకోబట్టి ఈ ఘనత మాకు వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, మరొకసారి చెప్పండి. దేవుడు పిలిచినప్పుడు మా వృత్తిని విడిచిపెట్టి, దేవుని పిల్లరా మా చేతి పని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని పిల్లరా ప్రభువు ఇచ్చిన వైభవం మామూలు సామాన్యమైన వైభవం కాదు. మీ జీవితంలో మీ స్థితిని చూసి ఎప్పుడు కలవరపడద్దు, లేమిని చూసి బాధను చూసి భయపడద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నీతిని బట్టి నీ నివాస స్థలమును వద్దెలా చేస్తాను. ఆఖరిగా ఒక మాట చదివి ముగింపులోకి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కత్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తున్నాడట. ఈ 2024లో ఏ విషయంలోనైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ విషయంలోనైతే నీ జీవితంలో ద్వేషించబడ్డావో, దూషించబడ్డావో, గేలి చేయబడ్డావో, ప్రభు ఈ సభల ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఎవరైతే నిన్ను నిందించారో, అవమానించారో, ఎవరైతే నిన్ను దేవుడి పిల్లరా తేలిగ్గా మాట్లాడారో, దేవుడే నీ పక్షాన నిలిచి గొప్ప 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 అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. నీ సంతోషాన్ని రెట్టింపు చేయబోతున్నాడు, నీ ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాడు, నీ ఆత్మీయతను రెట్టింపు చేయబోతున్నాడు, నీ సంపాదనను కూడా రెట్టింపు చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. మినుము చేలోకి వెళ్ళాడట. వెళ్తే చేను మొత్తం ఎండిపోయింది. ఎండలు బాగా వేస్తున్నాయి, ఎప్పుడు నీళ్లు లేవు చేనుకి. చేను మొత్తం పింద మీద వచ్చిన చేను అంతా ఎండిపోతుంది. ప్రభా, ఈ చేలో నేను పంట కానీ నేను తీసుకుంటే ఒక బస్తా పాస్టర్ గారికి ఇస్తాను ఈ మినువులు అనుకున్నాడట. పంట బాగుంటే అనుకుంటాడా? అది ఎండిపోయింది కాబట్టి అనుకున్నాడు. చర్చిలోకి వచ్చి చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సంవత్సరం నేను మినుము చేలోకి వెళ్ళాను, నాకెందుకో పాస్టర్ గారికి ఒక బస్తా మినువులు, 1 కింటా మినువులు ఇవ్వాలనిపించింది అన్నాడు. నేనన్నా, బాగా పండిందా ఏంటి చేను అన్నా? ఎండిపోతుందండి అన్నాడు. ఎండిపోతుందట చేను. అతడు చేసుకున్న తీర్మానమును బట్టి, దేవుని మహాకృపను బట్టి ఆ టయాల్లో వర్షం పడటం, ఎండిపోయి అవి చిగురించడం, దేవుడి పిల్లరా సంపూర్ణంగా దేవుడు ఆ పంటను దీవించటం, ఆయనకి ప్రతి ఏటా 2-3 బస్తాలు అయ్యేట బాగుంటే ఈ సంవత్సరం 9 కింటాల మినువులైన 1 కింటా మాకు ఇచ్చి పంపించాడు. ఏంటి అటు చూస్తున్నారు? అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పకూడదు. స్తోత్రం కలుగును గాక. ఈయుడి ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగుడి
దేవుడు మీకు ఇస్తాడు. ఈ రాత్రి ఎందుకు చెప్పానంటే ఆ సాక్ష్యం తన జీవితంలో అది ఎండిపోయింది కాబట్టి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇదిగో నేను బ్రతికిస్తాను. ఎండిపోయిన ఎముకలకే జీవాన్ని పోసిన వాడు ఒక మొక్కకు పోయలేడు ఏంటి జీవం? ప్రతి నెల మాకు ఆల్ నైట్ ప్రార్థన జరిగినప్పుడు చెన్నై నుంచి విశ్వాసులు వస్తారు. క్రొత్త దినాల్లో వారు చెన్నై నుంచి మా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి అది వంగ తోటకు తెగులు వచ్చి అది ఎండిపోయి అది మొత్తం ముడుచుకుపోయింది. ఆ తోటలో ప్రార్థన చేయడానికి వెళ్తుంటే వాళ్ళు కూడా నాతో పాటు వస్తాం పాస్టర్ గారు, చేలు చూస్తామండి అన్నారు. వెళ్ళాం. మేము వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసి ఆ చేలన్నీ ఆ చుట్టూ తిరిగి దేవుని స్తుతించి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెలలో ఆవిడ సాక్ష్యం చెప్పింది, మా వంగ తోట దీవించబడింది అని. సుమారు 25 మందికి నేను బాప్తిస్మం ఇచ్చుంటా చెన్నై విశ్వాసులకి. దేవుడు కృప ఎంత గొప్పదో చూడండి. మన కన్నుల ముందు దేవుడు ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు విశ్వాసము ప్రబలిపోతుంది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ హోలీ ల్యాండ్ మినిస్ట్రీ తరపున ఏర్పాటు చేయబడిన ఈ 4 దినాలు సువార్త సభల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. కోల్పోయిన వాటిని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏమి కోల్పోయావో నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక్కడే ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన చేయలేనిది భూప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఆయన కట్టగా పడగొట్టువారు లేరు, పడగొట్టుగా కట్టువారు లేరు. యేసయ్యకి ప్రార్థన చేద్దాం. నా మంచి యేసయ్య నీకు స్తోత్రమని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. విశ్వాసంతో కొద్ది నిమిషాల పాటు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ప్రార్థనలో ఉందాం. మా ప్రభువా, మా రక్షకుడా, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా. దివ్యమైన పాటల చేత వర్తమానాల చేత ఈ రాత్రి మమ్మల్ని తాకినవాడని చెప్పి ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడక విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు. ఆకాశం విడిచి భూలోకానికి వచ్చి, పరమును విడిచి భూలోకానికి వచ్చి, పెంట కుప్పల మీద ఉన్న వారిని దీనులను ఆయన పైకి లేవనెత్తినందుకు ఆయన స్తుతించడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి. ఈ రాత్రి దేవుని వాక్యమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతులకు గాయాలయ్యింది ఎందుకు? తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది ఎందుకు? శరీరం అంతా నాగుల చాల వలె దున్నబడ్డానికి కారణం ఏంటి? మన దోషాలకు ప్రతిగా, మన పాపములకు ప్రతిగా ఆయన నిందించబడ్డారు, అవమానించబడ్డారు, గాయపరచబడ్డారు. అందరూ ప్రార్థన చేద్దాం. ఒకంత విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నా ప్రభువానికి స్తోత్రం అని చెప్పి నీవే సహాయకుడిగా అడుగును. ఒక్క నిమిషం నోరు తెరిచి. వేటిని కోల్పోయావు? ఎన్నో సంవత్సరాల నుంచి మందిరంలో పరిచర్య చేస్తున్నావు, ఎన్నో సభల్లో తీర్మానాలు చేసుకున్నావు. ఏమి కోల్పోయావు నా ప్రభువుని అడుగు. హోలీ ల్యాండ్లో నేను దేవుడు ఒక మహావృక్షంగా దేవుడు చేయబోతున్నాడు. ఒక మూల స్తంభంగా దేవుడు వాడుకోబోతున్నాడు. మీ కళ్ళ ముందే ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. 2nd జనరేషన్ దేవుడు సేవలు వాడుకుంటున్నారు. ఓ గొప్ప గొప్ప అద్భుతాలు కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు గ్రామాలు తరలి రాబోతున్నారు. 100 మంది, 1000 మంది విశ్వాసులను, అనేక మంది ప్రజలను దేవుడు తండోపతండాలుగా ఈ ప్రాంతానికి నడిపిస్తున్నందుకు చప్పులతో ప్రభువుని గణపరుస్తూ విశ్వాసంతో ఇక్కడ నీ పరిశుద్ధత, ఇక్కడ నీ అభిషేకము, ఆ దేవుని అభిషేకం ఎక్కడుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోబు జీవితంలో కోల్పోయిన వాటిని పొందుకున్నాడు. అబ్రహాము జీవితంలో కోల్పోయిన దాన్ని పొందుకున్నాడు. మోషే జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని పొందుకున్నాడు. మిరియాము జీవితంలో కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా తిరిగి సంపాదించుకుంది. ఇశ్రాయేలీయుల ప్రజలు నీ మాట వెనక పెడచెవిని పెట్టినప్పుడు 40 దినాల్లో వెళ్ళవలసి 40 సంవత్సరాలు వెళ్ళి వారు కోల్పోయిన ఆ కృపను పొందుకుని మరలా బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అవునయ్యా, నువ్వే గాయములు చేసేది. నా గాయములు కట్టండి ప్రభా. నా కుమారుని రక్షించండి, నా యజమానుని రక్షించండి,
నా కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారదోలండి ప్రభువా. కఠినమైన బాధల నుంచి నన్ను విడిపించండి ప్రభువా. ఒక నూతన ఆనందాన్ని నా హృదయంలో ఈ రాత్రి పుట్టించండి. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, యవనస్తులారా, యవన బిడ్డలారా, టీనేజులు, యంగేజ్లో ఉన్న దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం నడుము కట్టుకోండి, పూనుకొనండి, కన్నీరు కాచండి. గొప్ప గొప్ప అద్భుతాలు అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని ఎత్తైన స్థానంలో ఉంచబోతున్నాడు. నిస్వార్థంగా దేవుని పని చేయవారులారా, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. యథార్థ హృదయంతో, నిశ్చయత కలిగి, విశ్వాసంతో, నీతితో దేవుని పని చేయడానికి పూనుకున్న వారులారా, మీ కన్నులకు ఆశ్చర్యమైన అద్భుతాలు మీ కుటుంబాల్లో ప్రభు చేయబోతున్నాడు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ప్రభు చేయబోతున్నాడు. రాత్రి వస్తున్నకు తోడుకుని వెళ్ళుచుండగా కూడా ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. రేపటి దిన ముందు రాబోతున్న దైవజనులు బహుబలంగా వాడుకోబోతున్నారు. ఆకాశమునకు ప్రభు ఆజ్ఞయించి మంచి వాతావరణాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నోరు తెరిచి ప్రార్థించు. ఒట్టిగా వెళ్ళటం కాదు, ఒట్టిగా వచ్చి గొప్ప మహిమను, దీవెన్ను, క్షేమాన్ని, స్వస్థతలను, ఆశీర్వాదాలను తీసుకుని వెళ్ళబోతున్నావు నీ జీవితంలో. తిరిగి పొందుకో. అవును, దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాం. యెషయా ప్రవచన గ్రంథంలో తిరిగి పొందుకుంటారట. నీతిమంతులు పొందుకుంటారు, పరిశుద్ధులు పొందుకుంటారు, యథార్థవంతులు పొందుకుంటారు. నీ అవమానమునకు ప్రతిగా, నిందకు ప్రతిగా ఆశీర్వాదాన్ని పొందుకుంటా. సంతోషాన్ని దేవుని జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఇది నా జీవితానికి చీకటి రోజు, చీకటి సంవత్సరం, నా జీవితానికి ముగింపు అనుకుంటున్నాము, చాలిద్దాం అనుకుంటున్నామేమో, మరణమే నా జీవితానికి శరణ్యం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న వేదను దేవుడు, ఆ దుఃఖమును పటాపంచులు చేసే ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. దీర్ఘాయుష్ను దేవుడిస్తున్నాడు, ఆనందాన్ని దేవుడిస్తున్నాడు, స్వస్థతను దేవుడిస్తున్నాడు. నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నీకున్న సమస్యల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నూతన ఉద్యోగ మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. నీ వ్యాపారమును, వ్యవసాయమును, నీ పంట పొలములను, పాడి పశువులను ఈ రాత్రి దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదని ప్రభు మీద ఆనుకుని కన్నీరు కాచి ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏబు జీవితంలో సమస్తం కోల్పోయినప్పుడు ఏబుతో ప్రభు మాట్లాడారు. తన హృదయంలో ఏదైనా ఆయాసాన్ని చూశారు. నీ స్నేహితుల నిమిత్తం ప్రార్థించాలని చెప్పారు. కానీ ఏబు వారి మీద ఉన్నటువంటి ఆయాసాన్ని, కోపాన్ని ప్రక్కన పెట్టి తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు కోల్పోయిన దానిని మరలా తిరిగి పొందుకునేటట్లుగా, రెండంతల ఆశీర్వాదము ఇచ్చినట్లుగా, అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక మందిని గూర్చి ఎవరైతే వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో తిరిగి పొందుకున్నట్లుగా, అలాగే రాత్రికాలం ఈ మొదటి సభలో ఏమి కోల్పోయామో దానిని తిరిగి ఆయన ఇవ్వబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆమేన్. అలాగే
భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడని మొదటి ప్రసంగంలో మనం విన్నాం. మనము నమ్మకంగా ఉన్నట్లయితే నమ్మకస్తులకు దీవెనలు మెండుగా ఉంటాయి. కనుక కోల్పోయినప్పుడు మనుషులకి చెప్పడం కాదు, కానీ దేవునికి చెప్తే, దేవునికి ప్రార్థన చేస్తే ఆయన సర్వాన్ని ఇవ్వగల దేవుడని ఈ రాత్రికాలం పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ మాట్లాడారు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, రాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధుడా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సకల సంపదలకు గని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గత దినాల్లో నిజంగా మా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ఆయన భయంకరమైన వర్షాలు కురిసి సభలకి ఎంతో అంతరాయం కలిగింది నాయన. భారంతో చేసి దైవజనులు ఎంతో నిరుత్సాహపడ్డారు, అయినా సభలను కొనసాగించారు ప్రభు. మా సంఘ బిడ్డలందరూ ప్రతిరోజు నాయన ప్రార్థన చేశారు. మేము ప్రార్థన చేసిన చుట్టుప్రక్కల వారు అనేకులు ప్రార్థించారు ప్రభు. ప్రార్థన ఆలకించి ఆయన ఆనాడు ఇశ్రాయేలుగా పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండి నడిపించినట్లుగా నువ్వు నాయన ఆనాడు ఉన్న దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు రేపు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు అని మరొకసారి ప్రభు మీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. రాత్రి కాలం నాయన పాటల ద్వారా, వర్తమానాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన బందర్ నుండి తీసుకొచ్చిన నాయన మీకు కొందరు ఆర్కెస్ట్రా వారిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వీడియో వారిని బట్టి, అలాగే నాయన మీకు కొందరు కరెంటు మైక్ నాయన ఏర్పాటు చేసిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం. చేరికుడు ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయన మీకు కొందరు అభిమానులు, శ్రేయోభిలాషులు, మా హోల్ లాంటి కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల నుంచి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తోటి దైవజనులు కూడా వచ్చి ప్రార్థించి నాయన సంఘమును బలపరిచి ఉంటుండగా వారి యొక్క సేవను కూడా మీరు విస్తరింపచేయండి నాయన. మా ముందు నాయన ఇంకా 3 రాత్రులు ఉన్నాయి ప్రభువా, నీకు వందనాలు నాయన. అలాగే ఈ రాత్రి జరిగించిన విధంగానే ప్రతి రాత్రి ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా, నీకు వందనాలు. రేపు హైదరాబాద్ పట్టణం నుండి జబరాజు గారు వచ్చి ఉండగా వారి వాహనానికి మీరు తోడుగా ఉండి ప్రభువా, నీకు వందనాలు. ఆ దాసులను కూడా మరుగు చేసి మా ప్రాంత వాసులకి ఏ వర్తమానం అవసరమైనది నాయన మీరే వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రికాలం వర్తమానం అందించిన దైవజనులు వారి పరిచయాలను కూడా దీవించున్నాయన. మరలా తిరిగి బిడ్డలు వారి వారి గృహాల గ్రామాలకు వెళ్ళొచ్చుండగా పాదములకు రాయి తగలకుండా సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు. రేపు పెందలగడ సిద్ధపడి రావడానికి సహాయం చేయండి. నిజంగా మా హోలీ ల్యాండ్ యొక్క యూత్ వారు, అలాగే నాయన సహోదరులు పరిచర్య చేశారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతగానో నాయన గత కొన్ని దినాల నుంచి ఈ బ్యానర్లు కట్టే విషయంలో నాతో డయాస్ ఇవన్నీ కూడా ఆయన ఎంతో బిడ్డలు ప్రయాసపడి పనిచేశారు నాయన. వారి యొక్క ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కానేరదని ఎరిగి ఎప్పటికీ సిరులను కదలను వారుగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులుగా ఉండడానికి సహాయం చేయండి దేవా, నీకు వందనాలు
చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి యొక్క చేల పంటలు, వారి చేతి పనులు, కూలి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయములు అన్నిటిలో మీ దీవెనలు దయచేయండి. LKG మొదలుగు ఇంజనీరింగ్ చదువుతున్న బిడ్డలందరూ చదువుల్లో తోడుకుంటున్నాయని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పగడ వేళ మేఘస్తంభం నుంచి ఎలాంటి వడగాలుపులు, గాలులు, వానలు రాకుండా మీరు సహాయం చేయండి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నికలైన మా కుటుంబాన్ని కూడా మీరు ఎక్కల చాటున భద్రపరచండి. ఈ రాత్రి కాల దీవెనలతో నింపి పంపించాలని గొప్ప కార్యం జరిగించమని, తదుపరి సభలలో కూడా మీరే అధ్యక్షత 3 రాత్రులు మీరే పరిశుద్ధాత్మడిగా ఉండి గొప్ప కార్యం జరిగించమని, చుట్టుప్రక్కల ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించాలని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, ఆయన ఆదరణ కాపుదల చేరికూడిన మనందరికీ, మన కుటుంబాలకు, బిడ్డలకు, తదుపరి సభలకు ప్రభు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రాని క్రీస్తు మెస్సయ్య ప్రభుకి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవునికి, త్రియేక దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.